నమస్తే చేతనకి స్వాగతం. చేతన ఈ రోజు హైదరాబాద్ మహానగరంలోని ఓల్డ్ సిటీగా పిలువబడే జియాగూడలో మనం ఉన్నాం. జియాగూడలో ఉన్నటువంటి ఈ పరిస్థితిని కళ్ళారా చూపించినటువంటి చేతన ఈ రోజు ఇక్కడ ఒక చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. దాదాపు 30-35 ఏళ్ల మధ్యలో నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ఈ ప్రజలు ఎలాంటి దుర్భర స్థితిలో ఉన్నారో చేతన ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తోంది. ఈ రోజు జియాగూడలో నివసించేటువంటి ప్రజలు ఉన్నారు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు, అండ్ హౌసింగ్ నుంచి వచ్చిన ఆఫీసర్స్ ఉన్నారు. అందరి సమక్షంలో ఈ ఇళ్ల ప్రపోజల్ ఏమిటి, ఎందుకు, అది మనకి లాభం చేకూరుస్తుందా, ఏ రకమైన లాభం మనకుంది అని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటి వరకు మేము ఇళ్లలో చిన్న ఇళ్లలో ఉంటున్నాం, మాకు మెయింటెనెన్స్ రాదు సార్. మేము మెయింటైన్ చేసుకోగలిగే స్తోమతలో ఉండుంటే ఇళ్ళు ఇంకో రకంగా ఉండేది. సో మనం మెయింటెనెన్స్ రాని వీళ్ళకి సో ఏం చేద్దాం? దీనికి పరిష్కారం ఒకటే మేడం, వాళ్ళ చేతి నుంచి ఒక రూపాయి కానీ ఒక 10 పైసలు కూడా దీని కింద వాళ్ళ ఖర్చు పెట్టే అవసరం లేదు. అది లేకుండానే గవర్నమెంట్ వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిస్తున్నది. అదేంటంటే ఆ కింద మడిగలు కట్టి కిరాయిలకు ఇచ్చి ఆ వచ్చిన కిరాయిలు కూడా వాళ్ళ ఈ యొక్క 576 ఇళ్లలో కట్టని ఆ సొసైటీ వాళ్ళే వసూలు చేసి వాళ్ళ ద్వారా ఏ ఆఫీస్కి తిరిగే పని లేదు, ఏ జిహెచ్ఎంసీ పోయే పని లేదు, ఏ వాటర్ వర్క్స్కి పోయే పని లేదు, ఏ అవసరం లేదు. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎట్లయితే సొసైటీ ఉందో ఆ సొసైటీ ద్వారానే డబ్బులు వసూలు చేసుకొని వాటి ద్వారానే వాటి కరెంటు బిల్లులు కానీ రిపేర్లు వస్తే ఖర్చు పెట్టడం కానీ ఏదైనా కానీ కట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి నీళ్ళ గురించి అడిగారు. నీళ్ళ గురించి కూడా మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇంత పెద్ద టౌన్షిప్ వస్తుంది. ఈ టౌన్షిప్లో ఒక్కొక్క ఇంటికి 75,000 రూపాయల చొప్పున గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీళ్ళ కోసము, రోడ్ల కోసం, కరెంటు కోసం ప్రత్యేకంగా ఖర్చు పెడుతుంది. కాబట్టి వాటర్ వర్క్స్ వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి ఈ కాలనీకే ప్రత్యేకంగా ప్రతి ఇంటికి పైన ట్యాంకు కట్టి ఇండ్లలోకి నీళ్ళు వచ్చి ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేశాము. తర్వాత మీరు చెప్పినవి కూడా మేము పైన అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. తప్పనిసరిగా మిమ్మల్ని మేము తప్పు పట్టట్లేదు. 5 ఫ్లోర్లు కావాలంటున్నారు. ఆ విషయం కూడా 5 ఫ్లోర్లు వస్తే జరిగే నష్టం ఏంటి అంటే మీకే నష్టం జరుగుతుంది. నేను పక్క బస్తీ వాళ్ళను ఆ బస్తీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. మేము మీ జియాగూడలో ఉన్న బస్తీ వాళ్ళనే మీ కుటుంబంలోనే ఇప్పుడు 3-4 పిల్లలు పెళ్ళైన పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వమంటారు చెప్పండి? 3 అంతస్తులు ఉన్నాయి, 4-5 అంతస్తులు కనుక పెంచితే అందరికీ సరిపోతాయని మీరు అంటున్నారు. మీరున్నది ఒక గది, ఒక చిన్న వంట గది, ఒక బాత్రూమ్, టాయిలెట్, అంతే కదా. మీకు ఇప్పుడు రాబోయేది ఒక హాలు, 2 బెడ్రూములు, ఒక వంటగది, 2 టాయిలెట్లు. ఇంత పెద్ద ఇల్లు వస్తే అంటే మీ ఇంటికి డబల్ ఇల్లు వస్తుంది. ఒక్క ఇంటికి డబల్ ఇల్లు వస్తుంది. తర్వాత రోడ్లు కావాలి, అన్నీ కావాలి. అవన్నీ మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే మీకు ఉన్నదానికే కూడా సరిపోవు 570 మందికి. అందుకే ఇంకొక విషయం ముఖ్యం ఏంటంటే మీ 570 మంది ఫ్యామిలీస్ ఎవరున్నారో మీ 3 ఫ్లోర్లు దాటి పైకి పోయే అవసరం లేదు. ఇది చాలా ముఖ్యమైన మాట. 3 ఫ్లోర్లలోనే మిమ్మల్ని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మీ కొడుకులకి పిల్లలకి ఇవ్వడం జరుగుతుందో వాళ్ళని పైకి పంపిస్తాం. కాబట్టి దాని గురించి మీరు భయపడాల్సిన పని లేదు. 9 అంతస్తుల బిల్డింగ్ ఒకవేళ వచ్చినా జియాగూడలో ఉన్న వాళ్ళకి 3వ అంతస్తు వరకే అలాట్ చేస్తాం అంటున్నారు సార్. మీ అందరికి అలాట్మెంట్ 9 అంతస్తుల బిల్డింగ్ ఉన్నా కూడా మీకు 3వ అంతస్తు వరకే అలాట్మెంట్ ఇస్తామంటున్నారు. అది మాకు ఎందుకు తల్లి తిప్పలా? 5 ఫ్లోర్లు కట్టేశారమ్మా, 5 ఫ్లోర్లు కట్టారమ్మా. 5 ఫ్లోర్లలోనే క్రౌడ్ రద్దీ పెరుగుతుంది. దానివల్ల కొట్లాడలేదు చిన్నపిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కానీ పార్కింగ్ ప్రాబ్లంతో కానీ. ఇప్పుడు ఉన్నాయి G+2 ఉన్నాయండి. 3 ఫ్లోర్ కాదు, ఇది G+2 ఉన్నాయి. దీనికి 5 అంతస్తులుగా మార్చండి. కింద అనేది గ్రౌండ్ అనేది పార్కింగ్ ఇచ్చేయండి. మడిగిలు ఇస్తారంటే మడిగిలు ఇచ్చేసేసి. మాకు ఎన్ని రోజులల్లా ఈ ప్రాసెస్ జరుగుతుంది కదా, ఎన్ని రోజులల్లా డిక్లేర్ చేస్తున్నారు? విత్ హ్యాండ్ రైటింగ్లో ఇవ్వండి. దయచేసి మా యొక్క కాలనీ వాసుల యొక్క మనవి, ఈ 9 ఫ్లోర్లు కాకుండా కొన్ని తగ్గించి ఒక 5 ఫ్లోర్ల దాకా అని మా ఆలోచన ఉన్నది. దయచేసి దీనిపైన కమిషనర్ గారి దృష్టికి తీసుకోవాలని బస్తీ తరఫు నుండి, అందరి తరఫు నుండి నేను మనవి చేస్తున్నా. ఏదైతే డెమాలిషన్ అన్నారో దానికి 2 భాగాలుగా చేయాలన్నట్టు మీ అందరి యొక్క కోరిక, అది నేను మీకు దృష్టి చెప్తున్నా. మీరు కమిషనర్ గారికి డిస్కస్ చేయండి. ఎందుకంటే అన్నీ ఒకటేసారి ఇరగొడితే ఉంటుందో పోతుందో ఏదైతే భయం ఉందో అది తొలగే విధంగా ఈ 2 ఫేజులు ఉన్నాయి. కాబట్టి ఒక ఫేజ్ కంప్లీట్ చేసి 2వ ఫేజ్ తీసుకోవాలని వీళ్ళు ఆలోచన. 3వ కోరిక, ఈ యొక్క ప్రాజెక్టు ఎన్ని రోజులలో చేస్తారు? 6 నెలల, సంవత్సరమా,
అర్ధ సంవత్సరమా 18 ఏళ్ళ అది దయచేసి చెప్పాలని కూడా మీ తరఫు నుంచి కోరుకుంటాం. ఇక్కడ పొజిషన్ మీద ఉన్న వాళ్లకు మీరు వచ్చి ప్రాక్టికల్గా ఇంటింటికి వచ్చి ఆ కులానికి సంబంధించిన ఫోటోలు దించి వారికి ఏవైతే ఇండ్లు ఉన్నాయో అవే కొత్తగా నిర్మించిన దాంట్లో ఇవ్వాలని కూడా మీ తరఫున సవినంగా బిఫోర్ డెమాలిషన్ చేసే ముందు మాకు 1 నెల ముందు మాకు సర్టిఫికేట్ ఇచ్చి 1 నెల టైం ఇస్తే మేము మా అక్కదెళ్ళలోనో ఇప్పుడు నేనున్న మా మామ ఇంటికి పోయి ఉంటా, కోడలుందో అత్త దగ్గర పోతుంది, అక్క చెల్లెలు దగ్గర పోయి ఉండి చేసుకోవాలి. ఇంకోటి నేను చెప్తున్నా, ఇంకో సంవత్సరం వరకు బయట ఉంటే వారికి ఏమన్నా రెంట్ లాగా ఏదన్నా సబ్సిడీ లాగా ఏమన్నా ఇస్తారా అని ఒక రిక్వెస్ట్. ఇప్పుడు ఏంటంటే మీరు ఖాళీ చేయమంటున్నారు, ఇప్పుడు ఖాళీ చేయమంటే పిల్లల స్కూల్ మనకు మధ్యలో చూసిన తర్వాత చెప్తా. ఏప్రిల్ తర్వాతనే మీరు ఏదైనా చేయాలి. ఏప్రిల్ వరకు పిల్లలకి చెప్పండి. మన ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 2-3 నెలలు పూర్తిగా అవుతుంది. మనకు ఏవైతే డిమాలిషన్ చేసే ముందు మనకు 1 నెల టైం ఇస్తారు. మనం అంతకు ముందే నుంచేలే కొన్ని చూసుకుంటే, ఎందుకంటే అందరం పోయి కిరాయింట్లు అంటే 5,000 10,000 అంటాడు, 10,000 20,000 పోతాడు. ఇది రిక్వెస్టే, ఇది మనం అడుగుతున్నది అంతే. సార్ వీటిలో ఏవి పాసిబిలిటీస్ ఉన్నాయి సార్? ఇప్పుడు మీ కోరిక 5 ఫ్లోర్లు G+5 కట్టమన్నది ఒక కోరిక. ఆ కోరికని తప్పనిసరిగా కార్పొరేటర్ గారి ద్వారా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అది పాసిబుల్ అయ్యే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. అదొకటి. తర్వాత రెండవది ఎన్ని నెలల్లో కడతారో అని అడిగా. కన్స్ట్రక్షన్ భూమి పూజ చేసి గడ్డపార వేసిన రోజు నుంచి 12 నెలలు, 1 సంవత్సరం లోపల కట్టి మీ చేతికి ఇచ్చేస్తాం. అది తర్వాత మీకు ఇమ్మీడియట్గా రేపే వచ్చి మీరు ఇల్లు ఖాళీ చేసి కూలగొడతామని చెప్పాం. మేము టెండర్ ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. ఇది టెండర్ నోటీసు, మీ కాలనీకి టెండర్ పెట్టాము. అంటే ఈ టెండర్లో కొంతమంది కాంట్రాక్టర్లు రావాలి, ఆ కాంట్రాక్టర్ వచ్చి మనకు అగ్రిమెంట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రెవెన్యూ వాళ్ళు ఆల్రెడీ మేము కలెక్టర్స్ని రిక్వెస్ట్ చేశాము. ఇక్కడ SES కండక్ట్ చేసి, అంటే సోషో ఎకనామికల్ సర్వే, ఇంతకుముందు జూన్లో ఒక మేడం వచ్చి చేసింది. అది సర్వే కాదు, అది ఏంటంటే మిమ్మల్ని అందరు కన్విన్స్ చేయడానికి కోసం చేసిన సర్వే. ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు ఏదైతే సర్వే చేస్తారో అదే పక్క వాళ్ళే ఇండ్లు అలాట్ చేసే అధికారం. GHMC ఇండ్లు కట్టిస్తుంది, రెవెన్యూ వాళ్ళు ఇండ్లు అలాట్ చేస్తారు. ఈ డిపార్ట్మెంట్లు చూసుకుంటాయి. అయితే తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఒకటే రోజు మొత్తం టోటల్ ఎకనామిక్ సర్వే జరుగుతుంది. జరిగిన తర్వాత మీరు ఇల్లు ఖాళీ చేసే వెళ్ళిపోయే ముందే మీ చేతికి ప్రొవిజనల్ అలాట్మెంట్ సర్టిఫికేట్, అంటే మీ ఇంటిని పాత ఇంటి నెంబర్ వేసి ఆ ఇంట్లో ఎవరుంటున్నారో దాని ఆధార్ నెంబరు, దాని కథలన్నీ వేసి ఒక కాగితం మీ చేతికి ఇవ్వడం జరుగుతుంది. ఇదే రకంగా సింగం చెరువు అని చెప్పి ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో దీంతో పాటు టెండర్ అయింది. మొన్ననే స్టార్ట్ చేసి వాళ్ళు అన్ని ఇండ్లు కూలగొట్టుకున్నారు. వాళ్ళ కాగితం ఇచ్చినాకనే వాళ్ళు వెళ్ళారు. అదే పద్ధతిలో మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని విషయంలో ఎవరు భయపడాల్సిన పని లేదు. ఫేజ్ వైజ్ అని అడుగుతున్నారు. ఫేజ్ వైజ్గా మీరు కట్టమన్నారు. ఇది టెండర్ పెట్టాము, మొత్తం ఒకటే యూనిట్ కింద కాంట్రాక్టర్ వస్తాడు. కాంట్రాక్టర్ వచ్చినాక ఫేజ్ వైజ్ అంటే ముందు 12 నెలలు ఆగి మళ్ళీ ఇంకో 12 నెలలు అంటే ఈ రేట్లు పెరిగిపోతే కాంట్రాక్టర్ పనిచేయడు. కాబట్టి అవన్నీ నష్టాలు జరుగుతాయి. మీకు ఇబ్బందులు జరగకుండా ఎలాగా వీలవుతుందో అలాగా మనం చేసే ప్రయత్నం చేద్దాము. IDH కాలనీలో కూడా వాళ్ళకి చెప్పిన 15 రోజులు టైం ఇచ్చినాము. వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోగానే కూలగొట్టంగానే వాళ్ళకి 12 నెలల టైం ఉంటే 9 నెలల్లోనే ఇల్లు పూర్తి చేసి ఇవ్వడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. అదే పద్ధతిలో కూడా మనం తప్పనిసరిగా మీకు ఎలాంటి అనుమానాలు లేవు. ఎవరికో ఇస్తారు, ఈ స్థలాలు గవర్నమెంట్ తీసుకుంటుంది అనే భయాలు అసలే లేవు దీంట్లో. మీ పేదల కోసం ఇళ్ళ కోసం పెట్టిన స్కీమ్ కాబట్టి ఖచ్చితంగా మీకోసమే ఉంటుంది. ఇంకోటి ఫస్ట్ నేను ఇప్పుడు చెప్పినట్టుగానే మీకు మొత్తం 3 ఫ్లోర్లలోనే మీ 570 మంది ఉంటారు. ఇప్పుడు ఏ ఫ్లోర్లో ఉన్నారో ఆ ఫ్లోర్ తహసీల్దార్ గారు రాసుకొని ఆ ఫ్లోర్ నెంబర్తో సహా మీకు ఆ లెటర్ ఇస్తారు. మళ్ళీ మీకు అలాట్ చేసే రోజు కూడా అదే ఫ్లోరు ఆ ప్లేస్లోనే మీకు ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన వాటిల్లోనే మీకు ఇంకా ఎక్స్ట్రా మీ కొడుకులు కానీ ఇంకెవరు కానీ ఈ స్థానిక బస్తీలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పైకి వెళ్తారు. దానికి 5 ఫ్లోర్లు పెట్టినా కానీ లిఫ్ట్ పెడతాము. దానికి కూడా లిఫ్ట్ పెట్టకుండా వదిలిపెట్టే ముచ్చట్లేదు. ఆ లిఫ్ట్ పెట్టి దానికి కూడా కరెంటు ఏమి ఇబ్బందులు రాకుండా ఏర్పాటు అన్నీ గవర్నమెంట్ తరఫున చేయడానికి అన్నీ చూసుకున్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు ఎవ్వరు కూడా మనసులో భయాందోళనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు టెండర్ ఫైనల్ అయిపోయి అంతా అయిపోయి వచ్చి నోటీస్ ఇచ్చినాక 15 రోజులు మీరు కాల్ చేసి వెళ్ళిపోండి. అప్పుడు కూలగొట్టేసి వర్క్ స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. సార్ ఇది క్లారిటీ వచ్చిన తర్వాత ఇంకొక 2 అంశాలు ఉన్నాయి సార్. అదేంటంటే ఇలా అద్దెకున్న వాళ్ళ పరిస్థితి. అద్దెకున్న వాళ్ళకి ఇప్పుడు 570 మంది భూమిగా బ్యాలెన్స్. అందుకే మేము అన్నది ఇండ్లు ఎక్కువ కడితే ఇలాంటి వాళ్ళకి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ జాగా లేదు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి మనం ప్లాన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఉద్దేశం ఎందుకంటే హైదరాబాద్ సిటీలో జాగాలు తక్కువ ఉన్నాయని. ఇప్పుడు ఇలాగ ఇండ్లు లేకుండా కిరాయిలు ఉన్న వాళ్ళు ఇక్కడిక్కడ ఉన్న వాళ్ళకే అవకాశం వస్తుందని ఎక్కువ ఫ్లోర్లు పోవడానికి మనం ప్రపోజల్ చేసినాము. ఒకవేళ వీళ్ళు భూమిగా మిగిలిన ఉంటే అలాంటి వాళ్ళకి తహసీల్దార్ గారు ఎన్యూమరేట్ చేసి వాళ్ళ పేర్లు రాసుకుంటారు. అది సర్వేలో మళ్ళీ ఇది రాసుకుంటారా సార్? రాసుకుంటారు తప్పకుండా.
గవర్నమెంట్ ఇంతకు ముందు స్కీములలో 2 లక్షల రూపాయలు ఇచ్చేది. ఆ 2 లక్షల రూపాయల్లో 80,000 రూపాయలు బెనిఫిషరీస్ని కట్టమని అడిగేది. కడితేనే మిగిలినది గవర్నమెంట్ ఇచ్చేది. కానీ ఇప్పుడు వచ్చిన తెలంగాణ గవర్నమెంట్లో మీ దగ్గర నుంచి 1 రూపాయి వసూలు చేయడం జరగట్లేదు. మొత్తం గవర్నమెంటే కడుతుంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 6,50,000 రూపాయలు ఇస్తుంది. మన జిహెచ్ఎంసీ 90,000 రూపాయలు ఇస్తుంది. ఈ రకంగా మీ ఒక్కొక్క ఇంటి ఖరీదు 8,65,000 రూపాయలు. అంటే 8,65,000 ప్లస్ జాగా కలిపితే మీ ఒక్కొక్క ఇల్లు కాస్ట్ 15 లక్షల రూపాయల విలువ అవుతుంది. అది మరి మీరు జీవితకాలంలో మన సొంతంగా చేసుకుందాం అంటే ఇది ఇంపాసిబుల్. ఈ యొక్క తెలంగాణ కాదు, భారతదేశంలో ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇలాంటి స్కీమ్ పెట్టలేదు, ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి ఇంత మంచి సువర్ణ అవకాశం వచ్చిందని ఎవరో కొంతమంది స్వార్థం కోసం అది ఇదని చెప్తే మీరు వినకుండా మీరు హ్యాపీగా దీన్ని మంచి ఉపయోగించుకొని మీరు సుఖంగా ఉండాలన్నది మా జిహెచ్ఎం తరఫున మేము కోరుతున్నాం. సలిత గారు, ఈ డిపార్ట్మెంట్ నుంచి మీరు సర్వే చేయాల్సి వచ్చినప్పుడు వీళ్ళ నుంచి ఏం సహకారం కోరుతున్నారు? సర్వేకి వచ్చినప్పుడు యూసీడీ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్. ఎందుకంటే మీకు చాలా మంది ఇక్కడ తెలుసుంటారు. రెంటర్స్, ఎస్ మేడం. ఇందులో అంతా కిరాయికి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా మనం వదలకూడదని మేము మోటివేషన్ క్యాంపులో చెప్పడం జరిగింది. వాళ్ళ ఇంట్లో పెద్ద పిల్లలు, మ్యారేజ్ అయిన పిల్లలు వీళ్ళు ఉంటే కూడా వాళ్ళని కూడా కన్సిడర్ చేసుకోవాలని ఒక రోజు మీటింగ్లో కార్పొరేటర్ గారు మేము అంతా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం లోపల కట్టిస్తారు అనే క్లాజ్ ఎక్కడన్నా మెన్షన్ చేస్తారా? ఖచ్చితంగా కాంట్రాక్టర్ అగ్రిమెంట్లో 12 నెలల్లో కట్టియాలనేది అగ్రిమెంట్లో రిటర్న్ అయి ఉంటుంది. మీకు కావాలంటే కాంట్రాక్టర్ అగ్రిమెంట్ అయినాక కాపీ తెచ్చి మీ చేతికి ఇస్తాము, దాంట్లో చూసుకోవచ్చు. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం ఇనిషియేట్ చేయాలి అంటే కన్సెన్సస్కి వచ్చిన తర్వాతే ఇనిషియేట్ చేస్తారా? త్వరలో మీ ఇంట్లోకి ఎస్సీఎస్ సర్వే చేయడానికి రెవెన్యూ వాళ్ళు వస్తారు. ఒకటేసారి 4-5 తహసీల్దార్లు వచ్చేసి మీ ఇంట్లో ముందు మీ అందరూ కూడా ఆ రోజు పని ముందే ఒక 10 రోజుల ముందే మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉండి మీ ఇంటి ముందు, మీరు ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి ముందు ఉండి ఫోటోలు దిగండి తప్పనిసరిగా. అది చాలా అవసరం. రేపటి తర్వాత నాడు మళ్ళీ ఇంకొకటి ఎవడో వచ్చి మీ ఇంటి ముందు తీస్తారు. తప్పకుండా ఇంటి ముందు ఫోటోలు తీస్తారు. ఈ ఇంటికి సంబంధించినటువంటి చాలా చేతులు కూడా మారినాయి. కొందరు నోటరీలలో, కొందరేమో వైట్ పేపర్, కొందరేమో రిజిస్టర్ చేసుకున్నారు. కొంతమంది ఇక్కడ లేకున్నా మళ్ళీ నా ఓనర్ ఉన్నా అని వస్తారు. అలాంటి దానికి అలో చేయొద్దని కూడా నేను మనవి చేస్తున్నా. అలో చేయొద్దానికి పని చేస్తున్నా. ఇక్కడ ఉన్న వారికే పూర్తి హక్కు, మరి వేరే వాళ్ళకి అలో చేయొద్దని మీ ద్వారా సవినయంగా నేను మనవి చేస్తున్నా. కొన్ని శక్తులు పుడతాయి, నా దగ్గర పలానా డాక్యుమెంట్ ఉన్నాయంటే దానికి అలో చేయొద్దు. ఈడ తెల్ల కాగితం మీద కూడా పొజిషన్ ఉన్నా వాళ్ళకి అలో చేయాలని వీళ్ళందరి తరఫున మనం చేస్తున్నాం. వెంకటేష్ గారు, ఎస్ఐ కుల్సింపురా, వారిని ఒకసారి వేదికకి రావాల్సిందిగా కోరుతున్నా. సార్, సర్వే ఒకవేళ చేయాల్సి వస్తే ఎప్పటికి చేస్తాము సార్? అప్రాక్సిమేట్గా మీకు ఒక వారం రోజులలో సర్వే ఏర్పాటు చేయడానికి నేను కలెక్టర్ గారితో చెప్పేసి మీకు ఏర్పాటు చేపిస్తాం. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ గారు అండ్ ఈ గారు, కార్పొరేటర్ గారు, ఈ మీటింగ్లో మీ అందరు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నారు. రైట్, ఫైనలీ ఈరోజు ఒక్క అంగీకారానికి వస్తున్నారు. ఏంటంటే సర్వేకి ఒప్పుకున్నంత మాత్రాన మీరు ఫైనల్ సంతకం పెడుతున్నట్టు కాదు సార్, అంతే కదా సార్? సర్వే జరిగిన తర్వాత మీకు గనక వాళ్ళు ఇచ్చినటువంటి ప్రపోజల్ నచ్చకపోతే అప్పుడు కూడా మీరు నో చెప్పచ్చు. సర్వే చేయకపోతే మీకు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి ముందు మీ సర్వే జరగనియండి. సర్వే జరిగిన తర్వాత మీ ఇంటి నెంబర్ వేసి మీ ఇంట్లో ఉంటున్నారని చెప్పి ప్రొవిజనల్ సర్టిఫికేట్ మీ చేతికి ఇస్తారు. ఇచ్చిన తర్వాతనే మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు దాకా మీరు వెళ్ళే అవసరం లేదు. సో మీకు అబ్జెక్షన్స్ ఉంటే గనక సర్వే తర్వాత కూడా చెప్పచ్చు. మాకు 9 వద్దు, ఇలాంటి రిప్రజెంటేషన్స్ ఉన్నాయి చూసారా, ఫైనల్గా మీరు అంగీకారానికి తెలపండి అని చెప్పి సంతకం పెట్టిస్తారు చూసారా, అప్పుడు కూడా మీరు నో చెప్పచ్చు. సార్, ఫైనల్లీ ఇక్కడ చాలా గొడవలు, జనరల్ గొడవలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మనం ఇల్లు ఖాళీ చేయించాలన్నా, సర్వే జరగాలన్నా, ఆర్ లేటర్ వీళ్ళకి మళ్ళీ తిరిగి రావాలన్నా, వీళ్ళ నుంచి మీరు ఎలాంటి శాంతి భద్రతల విషయంలో ఎలాంటి సహకారం కోరుతున్నారు? ఏదంటే ఏ సమస్యకైనా చర్చించుకుంటే మంచిది. పరిష్కారం అనేది మాట్లాడుకునే ద్వారా మీరు పరిష్కారం చేసుకోరు. లాభ నష్టాలు అనేది మీరు బేరీజ్ వేసుకొని మనకు డబల్ బెడ్రూమ్ వస్తే మీకు మంచిదా కాదా, అరే నా ఇల్లు ఇంత ఉండే ఇప్పుడు ఇంత వచ్చేసింది, నాకు వస్తుందో రాదో అనే విధంగా మీరు చర్చల ద్వారా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యు ఆర్ ఇన్ఫార్మ్. ఎవరైతే అధికారులు ఉన్నారో మీరు ఇన్ఫార్మ్ చేసుకోండి. ఇప్పుడు కొందరికి మా ఇల్లు పోతుందేమో, మాకు రాదేమో, దాంట్లో మా నేమ్స్ అలాటెడ్ కావేమో అనే ప్రాబ్లమ్స్, డౌట్స్ వస్తుంటాయి. కాబట్టి మీరు కూడా క్లారిఫై చేసుకోండి ఒకసారి.
మాకు ఇక్కడ వచ్చేసి చాలా 80% కంప్లైంట్ వస్తుండే 2 సంవత్సరాల నుంచి. ఇప్పుడు దాదాపు తగ్గిపోయినాయి మేడం. కాబట్టి ఇంకా డబుల్ బెడ్రూమ్ వస్తే ఇంకా చాలా తగ్గిపోతాయి. यहाँ इतने लोग जो है ना बसने के बाद उनको हॉस्पिटल चाहिए और दूसरा क्या है स्कूल भी चाहिए और जो हाँ जो है ना फर्स्ट से लेके जो है ना कॉलेज भी यहाँ करे तो क्योंकि पूरे जियागुड़ा में कोई कॉलेज नहीं है यहाँ पर. సో మనకి ఇక్కడ కావాల్సినటువంటి సివిక్ అమ్యూనిటీస్ చేస్తామా? హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం గవర్నమెంట్ 75,000 రూపాయలు ఒక ఇంటి మీద ఇస్తుంది. ఆ రకంగా నీళ్ళకి సౌలభ్యం చేస్తాము, రోడ్లు వేయడం జరుగుతుంది, కరెంటు పెట్టడం జరుగుతుంది. ప్రైమరీ స్కూల్ అని ఇక్కడే ఉంది, ఆ ప్రైమరీ స్కూల్ ప్లేస్లో కూడా తీసేసి కొత్త స్కూల్ కట్టడం జరుగుతుంది. ప్రైమరీ హెల్త్ సెంటర్ శాంక్షన్ అయిందని కార్పొరేటర్ గారు చెప్తున్నారు, కాబట్టి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అది కడతారు. వీళ్ళకి ఏ ఫెసిలిటీస్ అవసరమో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. రైట్. ఇతర రాజకీయ పార్టీలు కానీ ఇతర నాయకులు కానీ ఈ కార్యక్రమానికి స్పందన ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. మునిందర్ గారు ఎక్స్ కార్పొరేటర్ బీజేపీ తరపున ఉన్నారు, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ఇక్కడంతా బీదోళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు బెడ్రూమ్ కట్టిస్తే బాగుంటుంది అన్నారు. వాస్తవమే అది. నేను ఒక్కటే మాట్లాడుతున్నాను. మనకు 5 సంవత్సరాలు మన పెద్దన్న గారు కార్పొరేటర్ ఉండే, మరి కార్పొరేటర్ ఉన్నప్పుడు దానికి మెయింటెనెన్స్ చేయాలి మనం. మరి 5 సంవత్సరాల నుంచి ఆ బడ్జెట్ మరి ఎందుకు ఉపయోగం చేయలేదు, దానికి ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఒక పాయింట్. మీరు 4 పులోలు 5 పులోలు మీ మనసు పూర్తంగా కట్టిస్తుంటారు, కానీ హుకుమత్కు మనకు 2 సంవత్సరాలు ఉంది, మళ్ళా 19లో ఎలక్షన్ ఉంది. ఒకటి ఇంకోటి ఏంది, ఇప్పుడు మీరు 2 సంవత్సరాలు 1 సంవత్సరం బయట ఉండాలి. బయట ఉండాలంటే రెంట్ కట్టాలి. ప్రభుత్వం ఎన్నో పథకాలు పెట్టింది కాబట్టి 100 దిన్ సాస్కేతో 1 దిన్ బోకే, ఏది ఒక దినంతో కాదు, ఓపిక ఉండాలి. పెద్దన్న గారు ఉన్నారు, మేమందరం సహకరిస్తాము. మా పార్టీ తరపు నుంచి కూడా అందరం మేము సహకరిస్తున్నాం. అందరూ బాగుపడాలి. థ్యాంక్ యూ సార్. ఆ మాట అన్నారు, చాలా సంతోషం. అన్ని పార్టీలు కలిసి రావాలి ముందుకి. ఇక్కడ పార్టీల విభేదాలు ఉండకూడదు అని కోరుకుంటూ థ్యాంక్ యూ. జీవన్ సింగ్ గారు మనతో ఉన్నారు, కార్వన్ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ తరఫున. సార్, రాజకీయ శక్తులన్నిటినీ ఒడ్డి మనం ఎదురొడ్డి ఎలా దీన్ని ఒక్క తాటిపై నడిపించగలం, ఇతర పార్టీలన్నింటినీ ఒక తాటిపైకి తీసుకురాగలమా? ముందుగా టీవీ 9 చేతన కార్యక్రమం తీసుకొని ప్రజల్ని చైతన్యవంతులు చేసి ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరిస్తున్నటువంటి టీవీ 9 వారికి హృదయపూర్వక కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాం. ఐడిహెచ్ కాలనీ కట్టేటప్పుడు ప్రభుత్వ దృష్టికి ప్రతిసారి సమస్యను తీసుకెళ్ళి ఏదైనా ఉంటే సరిదిద్దే యొక్క ప్రయత్నం చేసింది టీవీ 9. అదేవిధంగా జియాగూడలో ఉన్నటువంటి ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ప్రజల అభిష్టం మేరకు మీ అభిప్రాయాలు సేకరించి మీ మనోభావాలు దెబ్బతినకుండా మీకు కావలసినటువంటి అవసరాలను సమకూరుస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టి జియాగూడలో ఉన్నటువంటి మీకు కూడా అన్యాయం జరగదని సవినయంగా మనం చేసుకుంటాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు నివసిస్తున్నటువంటి జియాగూడను మేము జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు 2 మాటలు మాట్లాడినాము. ఒకటి, స్లాటర్ హౌస్ నిర్మిస్తామని, మున్సిపల్ క్వార్టర్స్ ఉన్నాయో పునర్నిర్మాణం చేస్తామని. ఈ రెండిటిలో 2 కూడా సాధించుకున్నాము మీ అందరి సహకారం వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల. కాబట్టి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అందరి సహకారంతో రాజకీయాలకు అతీతంగా మనమందరం కలిసి ఈ యొక్క పథకాన్ని ముందుకు తీసుకెళ్ళినట్లయితే మన పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాం. నేను పూర్తిగా మీకు విశ్వాసం కలిగిస్తున్నాను. 5 నుంచి 6 ఫ్లోర్ల వరకు కట్టించే ప్రయత్నం నేను కార్పొరేటర్ గారు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకే ఇక్కడ ఇల్లు కట్టిస్తున్నాం. మనము వేరే వాళ్ళకి కానీ, ఎమ్మెల్యేకి కానీ, ఎంపీకి కానీ అలాంటి వారికి ఎక్కడికి కూడా అవకాశం ఇవ్వబోము. ఇక్కడ కేవలం నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే ఇక్కడ అవకాశం కల్పిస్తాం. మేము మన జీవితంలో వెలుగు రాబోతున్నది. మీరందరూ సహకరించవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విచ్చేసిన అధికారులకి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు చెప్దాం. ఎందుకంటే వాళ్ళు ఆఫీస్లో కూర్చున్నా కూడా ఈ పనులు అవుతాయి, కానీ మన ముందు నిలబడి మన చీత్కారాలు, కోపాలు, ఆవేశాలు, అసహనం అన్నీ అర్థం చేసుకుని వాళ్ళు మీ మాట విని దానికి కావాల్సిన సహకారం వారు అందిస్తారంటే తప్పకుండా మేము చేస్తామని వెళ్ళినందుకు మన ఎంఆర్ఓ గారికి, హౌసింగ్ అధికారులకి నిజంగా వాళ్ళకి మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే యూసీడీ నుంచి వచ్చిన వాళ్ళు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ పేదల పక్షాన ఈ కార్పొరేటర్ గారు సర్వే జరుగుతున్నప్పుడు కూడా మీరు మీ సమక్షంలో ఇక్కడున్న ప్రజల్ని నడిపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.
విచ్చేసిన మీ అందరికీ కూడా మళ్ళీ మేము మీ వెనకాల ఉంటాం, ఎప్పటికీ ఇల్లు పూర్తయ్యేంత వరకు ఉంటాం. ఐడిహెచ్ కాలనీలో సమస్య చూపించిన దగ్గర నుంచి ఇల్లు కట్టడం పూర్తయ్యేంత వరకు ఎలా వెనకాల ఉన్నామో మేము మీ వెనకాల నిఘా నేత్రంలో అలాగే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. దయచేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఇళ్ల వయసు 50 సంవత్సరాలు. శిథిలావస్థలో జియాగూడ ఎంసీహెచ్ క్వార్టర్స్. హౌసింగ్ స్కీమ్ పై అధికారులు నేతలతో చర్చించిన చేతన. సర్వే చేపట్టిన రెవెన్యూ అధికారులు. జియాగూడ హౌసింగ్ గురించి మనం ఇక్కడ హౌస్ హోల్డ్ సర్వే చేస్తున్నాము. ఇది ఒకటే రోజులో కంప్లీట్ అవుతుంది.